నాటుకోడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నాటుకోడి కర్రీ, లెగ్ పీస్, పర్ఫెక్ట్ పీస్, రైతా, ఇది చేసుకున్న ఫస్ట్ మా అబ్బాయి పెట్టుకుంటే మాకు అలవాటు. పెద్దగా అదేగారా సూపర్ గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే. మనకి ఎప్పుడు బోల్డ్ కోళ్ళు ఉండే, మన చుట్టూ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండే కోళ్ళు. కానీ కోళ్ళు చాలా ఎక్కువైపోయింది. మనం మెయింటెనెన్స్ చేస్తాం కూడా కష్టమైపోతుంది. నేను ఆఫీస్ నుంచి ఇప్పటికి లేట్ అవుతుంది. రూపీస్ ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. నేను ఏం చేశామంటే 30 కోళ్ళని తీసుకొని చెన్నై తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను. మనకు ఒక 11,000 వచ్చింది. ఓకే, మనకేమీ లాస్ కాదు, గెయిన్ కాదు. మనం ఎప్పుడు ఏంటంటే సాటర్డే సండే ఎప్పుడు తింటున్నాం కాబట్టి నాన్ వెజ్, అది ఎట్లయినా ఒక 1,500 రూపీస్ అవుద్ది. అలాగే మనకు కోడిగుడ్లు పెడుతున్నాయి కాబట్టి మన పిల్లలు తింటున్నారు, నేను ఆఫీస్ తీసుకెళ్ళి అమ్ముతాను కాబట్టి వాటి యొక్క ఇన్కమ్ వాటికి సరిపోద్ది. ప్లస్ మనకు తిండి తినేంత ఫ్రీ. ఇప్పుడు ఏం చేశాను, తీసాను కాబట్టి ఒక పెద్ద కోళ్ళు వండించుకున్నాం. ఒక రెండు కోళ్ళు వండించుకొని ఇవాళ లాస్ట్ డే చికెన్ తినేసి ఒక 3 months మేము నాన్ వెజ్ ముట్టుకోము. ఇక అన్ని మా అన్ని చిక్స్ అన్నీ ఇప్పుడు ఆ చిక్స్ అన్ని పెద్ద గుడ్లు పెడతాక 3 months పట్టుద్ది. ఆ తర్వాత మళ్ళీ చికెన్ తిన్నాం. అప్పటి వరకు చికెన్ తిన్నాం. ఎందుకంటే బయట నుంచి కొనుక్కోవడానికి చాలా కాస్ట్లీ అయిపోతుంది మాకు. అందుకని బయట కొనుక్కొచ్చి కూడా అంత నచ్చదు మాకు. కామన్ ఇవాళ దమ్ బిర్యానీ చేసుకుందాం. మన చెరువు పక్కన మన చేనుకి మా అబ్బాయి ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇది. చక్కటి నీళ్లు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, పచ్చగా చుట్టూరు ఉంటుంది. మధ్యలో పొయ్యి పెట్టుకున్నాము, పల్లెటూరు వాతావరణంలో లాగా. ఇప్పుడు బిర్యానీ చేసుకుందామా. ఫస్ట్ నూనె పోసుకుందామని నేను వేసుకున్నాం అండి. సరే, ఆయిల్ అంతా బాగా అయిపోయింది. ఇవి వచ్చి మల్టిపుల్ స్పైసెస్ అండి, మన ఇంట్లోనే ఉంది చెట్టు. ఇది వేసుకుంటే మంచి బిర్యానీ స్మెల్ వస్తుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. చూసారు కదండి, ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం, లేకపోతే బాగా బ్రౌన్గా అయిపోద్ది. ఎందుకండి నేను రూపేష్ గారికి ఇస్తే అలాగే తింటాడు కూర్చొని. 1 kgకి చికెన్ బిర్యానీలాగా వేసుకున్నాను, అన్ని లెగ్ పీస్లే. ఎంజాయ్. దమ్ బిర్యానీ కాబట్టి హాఫ్ ఉప్పు వచ్చి దీంట్లో వేసుకుందాం. 1 kgకి వచ్చి గుప్పుడు పట్టుదని. అల్లం పేస్ట్ అండి. పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది, అందుకని మనం పెరుగు వేసుకుందాం. కొంచెం మసాలా పొడి వేసుకుందామండి, టేస్ట్ బిర్యానీ టేస్ట్ కోసం. సగ బాగా ఎక్కువ వస్తుందని సగ తగ్గించేసి కాసేపు మనం మూత పెట్టి మగ్గనిద్దాం. సరే, ఎంత బాగా వచ్చిందో, మంచి స్మెల్ వస్తుంది, గుమాయించి. కానీ గాలికి మా ఫామ్ హౌస్ మొత్తం వెళ్ళిపోతుంది. దమ్కి గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ పెట్టుకొని మనం రైస్ రెడీ చేసుకుందాం. వాటర్ బాయిల్ చేసుకుంటా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం చక్కగా కొంచెం ఎక్కువ ఉంది. జస్ట్ ఒక 10 minutesలో మనకు రెడీ అయిపోద్ది రైస్. మనకు 70% బాయిల్ అయిన తర్వాత ఆ కంటెంట్ తీసుకెళ్ళి అట్లాగే దాంట్లో వేసేసుకుంటే మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. బాగా బాయిల్ అయిపోయిందండి, జస్ట్ విత్ ఇన్ 10 minutes. ఇప్పుడు మనం రైస్ దీంట్లో వేసుకుందాం. నా రూపీస్ రైస్ ఇటు అండ్ బాస్మతి రైస్. ఇందులో హాఫ్ వేసుకున్నాం కదండి ఉప్పు. రిమైనింగ్ ఉప్పు వచ్చి దీంట్లో వేసుకుందాం.
మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే రైస్ వచ్చి అంటుకోదండి ఒకదానికొకటి. పట్టుకోరండి, ఒక సైడ్ పట్టుకో. మళ్ళీ కాలి మూతి. సగం తీసి పక్కన పెట్టుకుందామండి. సరేమ్మా, లేదు కొంచెం తినా సరే వేసేయి. మొత్తం వేస్తున్నానా? రిమైనింగ్ వచ్చి పైన వేసుకుందాం. ఉప్పులు ఉన్నాయి తేజు. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. లైట్గా పెప్పర్ వేసుకుందామండి. మనం తమిళనాడులో ఉన్నాం కదా, ఇప్పుడు ఆ స్టైల్ ఫాలో అవుతాం. మా ఫుల్గా అయినా అని కింద నుంచి కూడా వేడి ఉందండి, పై నుంచి కూడా ఉంది. కింద వేడి సరిపోద్ది, ఈ పై వేడితో మధ్య సరిపో ఉండి చూసుక. బిర్యానీ అయిపోయింది కదండి. దాంట్లోకి మనకి సైడ్ డిష్గా నాటుకోడి గ్రేవీ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకుందాము. పచ్చిమిరకాయలు ఉల్లిపాయ వేసుకుందామండి. ఇప్పుడు నాటుకోడి అండి. ఇది హజులమ్మా స్పిల్ చేస్తాయండి. చూసారా లివర్ ఎంతగా ఉందో. మిరియాలది ఎక్కువ, కొంచెం పసుపు వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను. చూడమ్మా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కారం అండి ఇంట్లో వేసుకుంది. చాలమ్మా. స్వచ్ఛమైన ఆంధ్ర నాటుకోడి ఫ్రై. దాని ఇప్పుడు మనం గ్రేవీ చేసుకుందాం. చూడమ్మా, ఇంకా రెడీ అవ్వలేదు, 2 గంటలు అయిపోయిందండి. ఎప్పుడు పెట్టేదాళ్ళ అమ్మాని కోతులా కూర్చున్నారు. మనం పోసిన ½ లీటర్ నీళ్ళు అయిపోయినాయండి. జస్ట్ 5 minutesలో లాస్ట్కి మనం మసాలా వేసుకొని మా అమ్మాయి పెళ్ళి మొత్తం అన్ని రెడీ చేస్తే మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాం. చూద్దామా. జోష్కా, ఇక్కడికి రావాలి నువ్వు. ఇక్కడికి నువ్వు పైన సూపర్ గా ఉంది. బాగాలేదు.